హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు మంచి బఠానీ చాట్ చూపించబోతున్నాను. రోడ్ సైడ్ ఎలా చేస్తారో అలాగా. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసేయండి మరి. ముందుగా బఠానీలను తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీలని కుక్కర్లో వేసుకొని అందులోనూ ఒక 2 ఆలు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టీమ్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం పలుకు అన్నది లేకుండా కుక్ అవ్వాలి. ఒక పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 మిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమిన 1 కప్ ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే టమాటా మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని వేపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మెత్తగా మెదిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కారం అలాగే ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మసాలా అలాగే చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, ఫైనల్గా బఠానీలు వాటర్తో సహా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత బఠానీ చాట్ అనేది రెడీ అయిందండి. సో ఇంకెందుకండి ఆలస్యం, మీకు నచ్చిన వారికి మీకు నచ్చిన స్టైల్లో హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.